వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రఘు డీకే, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ ఉన్నారు. ఈ రోజు అపోలో ఆరోగ్యమస్తులో మనం డిస్కస్ చేయబోతున్నాం గ్యాస్ట్రిక్ సమస్యల గురించి. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, ఈ మధ్య లైఫ్ స్టైల్ కారణంగా అవ్వచ్చు, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల, ఫుడ్ ప్రాపర్ టైంకి తీసుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా వింటున్నాం. అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే వస్తున్నాయి అనుకోవచ్చా? గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి సర్వసాధారణము. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి లైఫ్లో ఎప్పుడో ఒకసారి వచ్చి తీరుతూ ఉంటాయి. కారణాలు అనేకం, మీకు తెలిసినవే. అఫ్ కోర్స్ లైఫ్ స్టైల్ చేంజెస్, మనం తినే ఆహారం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫార్ ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి కారణం. అసలు ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్తారు. కొంతమందికి తేన్పులు ఎక్కువ వస్తే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు. కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు. మంటలాగా వస్తుందంటే కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు. మోషన్ ఫ్రీగా అవ్వకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మోషన్ ఎక్కువైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బరువు తగ్గితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మోషన్లో రక్తం పడితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ప్రతి ఒక్కటి నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ యువర్ సిమ్టమ్, దానికి ట్రీట్మెంట్ అనేది వేరే ఉంటుంది. డాక్టర్, మీరు చెప్పినట్టు కొంతమందిలో బర్నింగ్ ఉందని వింటుంటాము, అలాగే తేల్పులు ఎక్కువగా ఉన్నాయని వింటుంటాం. మరి ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవునా కాదా అని ఎలా కన్ఫర్మేషన్కి రావాలి? ఫస్ట్, ఈ తేన్పులు అనేవి వచ్చేవి, ఈ కడుపు ఉబ్బరంగా వస్తుంది అనే దానికి కారణం ఏంటి కనుక్కోవాలి. దట్ ఈస్ వేర్ అ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కమ్స్ ఇన్ టు ప్లేస్. మనం తినే ఆహారం వల్ల వస్తుందా, మనం తీసుకునే మందుల సైడ్ ఎఫెక్ట్ వల్ల వస్తుందా, మనం తీసుకునే సప్లిమెంట్స్ వల్ల వస్తుందా, డూ వీ హ్యావ్ ఎనీ అదర్ కోఎగ్జిస్టింగ్ కోమార్బిడిటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, కార్డియాక్ డిస్ఫంక్షనా, డయాబెటీసా, ఇట్లాంటి కండిషన్స్ వల్ల మనకి ఏమన్నా ఈ సిమ్టమ్స్ వస్తున్నాయా కనుక్కుని, అదే హైపర్ అసిడిటీ ఏమైనా ఉందా, కడుపులో ఇన్ఫెక్షన్ ఉందా, అల్సర్ ఏమైనా ఉందా, మరి అడ్వాన్స్గా చెప్పాలంటే క్యాన్సర్ లాంటి రోగాలు ఏమైనా ఉన్నాయా, దీనివల్ల ఈ అసిడిటీ అదే కడుపు ఉబ్బరంగా ఉండడం వస్తున్నాయో తెలుసుకున్న తర్వాత దెన్ దట్ ఈస్ వెన్ యూ కెన్ డిటర్మిన్ ద కాజ్ ఫర్ యువర్ సిమ్టమ్స్. డాక్టర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నెగ్లెక్ట్ చేయడం వల్ల డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ యువర్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్. ఉదాహరణకు తీసుకుంటే, అల్సర్ వలన వచ్చిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేస్తే ఈ అల్సర్ వలన బ్లీడింగ్ అవ్వచ్చు. అదేవిధంగా అల్సర్ ఇన్ఫెక్షన్ వలననో దేని వలన వచ్చినప్పుడు అల్సర్ అలానే వదిలేస్తే ట్రీట్మెంట్ లేకుండా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఒకటి ఉంటుంది. అల్సర్ పెద్దగా అయిపోయి ఒక కడుపులో ఒక హోల్ చేయడం, పర్ఫరేషన్ అంటారు, అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అసిడిటీ, లాంగ్ టర్మ్ అసిడిటీని కానీ నెగ్లెక్ట్ చేస్తే కడుపులో కానీ, అన్నవాహికలో, ఇసోఫెగస్లో కానీ ఇసోఫెజల్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, కమింగ్ టు మలబద్ధకం, క్రానిక్గా కానీ ఇఫ్ యూ అవాయిడ్ కాన్స్టిపేషన్ ఆర్ అవాయిడ్ ట్రీట్మెంట్ ఫర్ కాన్స్టిపేషన్, మొలలు, హెమరాయిడ్స్ రావడం ఒక ప్రాబ్లం ఒకటి. అదేవిధంగా డైవర్టిక్యులోసిస్ అనే ఒక కండిషన్, అంటే కోలన్లో అవుట్ పౌచెస్ తయారవుతాయి ఒక వీక్ పాయింట్లో. సో దాని నుంచి బ్లీడింగ్ అవ్వడము, అక్కడ హోల్ పడి సెప్సిస్ అంటే ఫీకల్ పెరిటనైటిస్ అయ్యి సెప్సిస్ అవ్వడము, ఇన్ఫెక్షన్, పస్ పాకెట్స్ డెవలప్ అవ్వడము, అబ్డమిన్లో ఎయిర్ చేరిపోవడము, దీస్ ఆర్ ఆల్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎమర్జెన్సీస్ తయారయ్యే ప్రాబ్లం ఉంటుంది. లివర్ సమస్యలు కూడా ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, గాల్ బ్లాడర్ ఇష్యూస్ కానీ, లివర్ ఇష్యూస్ కానీ, ఫ్యాటీ లివర్ ఇలాంటివి ప్రోగ్రెస్ అయ్యి ముందు ఫైబ్రోసిస్ అనే ఒక చేంజ్ సెట్ ఇన్ అయ్యి, అదేవిధంగా ఇట్ కెన్ లీడ్ టు లివర్ సిరోసిస్ అనే ఒక కండిషన్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్. లివర్ సిరోసిస్ ఫైనల్గా లివర్ క్యాన్సర్, ఇలాంటివన్నీ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయడం అనేది డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్. డాక్టర్, అల్సర్ పెయిన్ గురించి అన్నారు. అసలు అల్సర్ పెయిన్ని ఎలా గుర్తించాలంటారు? అంటే నార్మల్గా పెయిన్ వచ్చినప్పుడు సింపుల్గా లైట్ తీసుకుంటూ స్టమక్ పెయినే కదా తగ్గిపోతుందిలే, ఏదో ఫుడ్ ప్రాబ్లమ్ ఏమో, లేదంటే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఇలా ఓన్ ట్రీట్మెంట్ తీసుకోవడం అసలు కరెక్ట్ అంటారా? అల్సర్ పెయిన్ని ఎలా గుర్తించాలి? అల్సర్ పెయిన్ అంటూ స్పెసిఫిక్గా ఒక అల్సర్ పెయిన్ అంటూ ఉండదు. దేర్ ఆర్ సెవరల్ వేస్ పీపుల్ డిస్క్రైబ్ అల్సర్ పెయిన్. గ్యాస్ట్రిక్ అల్సర్ అయితే తిన్న తర్వాత ఇట్ గెట్స్ వర్స్ ఆఫ్టర్ ఈటింగ్. డుయోడనల్ అల్సర్ అంటే చిన్న పేగులో అల్సర్ ఉంటే తిన్న తర్వాత తగ్గుద్ది అని దేర్ ఆర్ సమ్ స్టడీస్ దట్ హ్యావ్ షోన్ దట్. బట్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ అంటూ ఉండదు అల్సర్ పెయిన్ అనేది. కడుపులో లాంగ్ స్టాండింగ్, ఎప్పుడు కడుపులో మంటలాగా ఉండడము, నొప్పిలాగా ఉండడము, నాగింగ్ పెయిన్ ఉండడము, అల్సర్ ఫుడ్ రిలేషన్ ఉండడము,
యాంటాసిడ్స్ అంటే యాసిడ్ తగ్గించే మందులు వేసుకున్నప్పుడు తగ్గిపోవడం సిమ్టమ్స్, మోషన్ నల్లగా రావడము, రక్తం రావడము, అంటే బ్లీడింగ్ లక్షణాలు ఇలా ఉన్నప్పుడు దట్ ఈస్ మోర్ సజెస్టివ్ ఆఫ్ అల్సర్ అని చెప్పొచ్చు. డాక్టర్, బ్లడ్ వామిట్ అయినప్పుడు ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారా? అలాగే దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? సో బ్లడ్ వామిటింగ్ అనేది ఇట్స్ అ వెరీ వైడ్ అండ్ వాస్ట్ టాపిక్. బ్లడ్ వామిటింగ్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. మనం నోట్ నుంచి మొదలు పెట్టుకొని మన చిన్నపేగు వరకు స్మాల్ ఇంటెస్టైన్ అంటారు, ఆ ఎండ్ వరకు ఏ ప్లేస్లో అయినా బ్లీడింగ్ అయినప్పుడు బ్లడ్ వామిటింగ్ అనే విధంగా ప్రజెంట్ అవుతారు పేషెంట్స్. సో నోట్లో గమ్ బ్లీడింగ్ ఒకటి బ్లడ్ వామిటింగ్ కింద రావచ్చు. సమ్టైమ్స్ దగ్గు లో వామిటింగ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు వామిటింగ్ లాగా ప్రజెంట్ అవుతారు. వాళ్ళు హిమాప్టెసిస్, హిమాటెమిసిస్ అంటారు దాన్ని. ఆ డిఫరెన్షియేషన్ ఒకటి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అన్నవాహిక, ఇసోఫెగస్, ఫుడ్ పైప్ అంటారు. దాంట్లో చాలా కారణాలు ఉంటాయి విచ్ కాజ్ బ్లడ్ వామిటింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇసోఫెజైటిస్ అంటే క్రానిక్ యాసిడ్ రిఫ్లక్స్, అసిడిటీ వలన ఒక పూతలా తయారవుద్ది ఇసోఫెగస్లో. దాని నుంచి బ్లడ్ వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇసోఫెజల్ వ్యారిసీస్ అంటారు ఒక కండిషన్. ఏంటంటే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో పోర్టల్ ప్రెషర్స్ పెరిగి ఇసోఫెగస్లో ఈ ఏవైతే బ్లడ్ వెసల్స్ ఉంటాయో బాగా పెద్దగా అయిపోతాయి. ఆ ప్రెషర్స్ పెరిగి పెరిగి ఒకసారి చిట్లిపోయినప్పుడు బ్లడ్ వామిటింగ్స్ కింద వస్తారు వాళ్ళు. ఇసోఫెజల్ క్యాన్సర్ ఈజ్ అనదర్ కండిషన్ వేర్ యూ కెన్ హ్యావ్ బ్లడ్ వామిటింగ్స్. స్టమక్లో కారణాలు చూసుకుంటే దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ వేర్ యూ కెన్ హ్యావ్ బ్లడ్ వామిటింగ్. స్టమక్ అల్సర్ మోస్ట్ కామన్. అదేవిధంగా స్టమక్ క్యాన్సర్ ఈజ్ అనదర్ కాజ్ ఫర్ బ్లడ్ వామిటింగ్. ఏవి మ్యాల్ఫార్మేషన్స్ అంటారు, ఎస్పెషలీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, కొంచెం ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వీళ్ళలో ఏవి మ్యాల్ఫార్మేషన్స్ అంటారు, ఆర్టీరియో వీనస్ మ్యాల్ఫార్మేషన్స్. ఈ బ్లడ్ వెసల్స్ చిట్లిపోయినప్పుడు కూడా బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి. నెక్స్ట్ గోస్ ఇన్ టు ద చిన్నపేగు, స్మాల్ ఇంటెస్టైన్. అక్కడ డులఫాయిల్ లీజన్స్ అని వస్తాయి. బ్లడ్ వెసల్స్ బాగా పెద్దగా అయిపోయి సూపర్ఫిషియల్ అయినప్పుడు బ్లీడింగ్ అవ్వచ్చు. ది అదర్ కాజెస్ ఆల్సో లైక్ అల్సర్స్, ఏవి మ్యాల్ఫార్మేషన్స్, వ్యారిసీస్, ఇవన్నీ కూడా వామిటింగ్కి కారణాలు. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎండోస్కోపీ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ ఎండోస్కోపీ ద్వారా దెర్ ఇస్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ బ్లడ్ వామిటింగ్స్ అయినప్పుడు హాస్పిటల్కి వచ్చి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఇనీషియల్ రిసస్కిటేషన్ చేసిన తర్వాత మీకు ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చి, యాంటాసిడ్స్ ఇచ్చి, మందులు ఇచ్చిన తర్వాత ద ఫస్ట్ థింగ్ వీ డూ ఆఫ్టర్ వీ స్టెబిలైజ్ ఈజ్ అన్ ఎండోస్కోపీ. ఎండోస్కోపీ ద్వారా ఎక్కడ బ్లీడింగ్ అవుతుంది కనుక్కుని చాలా యంత్రాలు వాడతాం మేము. అడ్రినలిన్ ఇంజెక్షన్ అంటాం ఒకటి. అడ్రినలిన్ ఇంజెక్షన్ చేసినచో బ్లడ్ వెసల్స్ కన్స్ట్రిక్ట్ అయిపోయి బ్లీడింగ్ ఆగుద్ది. లేకపోతే కాటరైజేషన్ చేస్తాం మేము, లేజర్ థెరపీ కానీ, హీట్ వేవ్ కానీ, ఇవన్నీ వాడేసి ఎక్కడైతే బ్లీడింగ్ బ్లడ్ వెసల్ ఉందో అక్కడ వీ స్టాప్ ద బ్లీడింగ్. ఎండో క్లిప్స్ అంటారు, అంటే మనం మామూలుగా అయితే క్లిప్స్ వాడతామో కొంచెం అడ్వాన్స్ క్లిప్స్, మెటాలిక్ క్లిప్స్ ఎక్కడైతే ఆ బ్లడ్ వెసల్ మీద ఆపేసి వీ స్టాప్ ద బ్లీడింగ్. ఇసోఫెజల్ వ్యారిసీస్, ఏదైతే రక్తనాళాలు చిట్లిపోతాయని చెప్పానో లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా బ్లీడింగ్ అవుతున్నప్పుడు వెళ్ళేసి రబ్బర్ బ్యాండ్స్, ఎండోస్కోపిక్ వ్యారిసియల్ బ్యాండ్ లైగేషన్ అంటాము, రబ్బర్ బ్యాండ్స్ వేసేసి ఇమీడియట్గా ఆ బ్లీడింగ్ ఆపేస్తుంటాం. సో అగైన్ టు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, endoscopically we can control bleeding. రిజల్ట్ ఎలా ఉంటుంది? Excellent results. I think that is the first line of treatment that should be available. Endoscopy and treating the cause for the bleeding. డాక్టర్, లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ వామిటింగ్స్ అయినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? ఈ ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇది చెప్పే ముందు మీకు లివర్ సిరోసిస్ అంటే ఏంటో చెప్పాలి. మీకు లివర్ సిరోసిస్ అంటే మన లివర్ కాలేయం రైట్ రిబ్ కేజ్ కింద ఉంటుంది. యూజువలీ ఇట్స్ అ స్మూత్ ఆర్గన్ సిట్టింగ్ అండర్నీత్ ద రిబ్ కేజ్. వివిధ కారణాల వలన ఆ స్మూత్ ఆర్గన్ లివర్ అనేది నాడ్యులర్ గడ్డల్లా తయారవుద్ది. దాని ద్వారా ఏమవుద్దంటే పర్ఫ్యూజన్ త్రూ ద లివర్ గెట్స్ అఫెక్టెడ్. లివర్ హార్డ్ నాడ్యులర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల పోర్టల్ ప్రెషర్స్ అనేవి పెరిగిపోయి కడుపులో ఈ ప్రెషర్ సిస్టమ్ మొత్తం అన్నవాహికలో కడుపులో పెరిగిపోద్ది. ఈ ప్రెషర్ పెరగడం వలన ఇసోఫెగస్లో వ్యారిసిస్ డెవలప్ అవుతాయి, స్టమక్లో గ్యాస్ట్రిక్ వ్యారిసిస్ డెవలప్ అవుతాయి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ యాంట్రల్ వాస్కులర్ ఎక్టేసియాస్ అని వస్తాయి, ఏవి మ్యాల్ఫార్మేషన్స్, ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఆల్ త్రీ ఆఫ్ దెమ్ కెన్ కాజ్ బ్లీడింగ్ ఇన్ పేషెంట్స్ హు హ్యావ్ లివర్ సిరోసిస్. సో ఒక్కొక్క దాని మేనేజ్మెంట్ డిఫరెంట్. సో ముందుగా చెప్పినట్టుగా ఇసోఫెజల్ వ్యారిసిస్కి ఇనిషియలీ కొన్ని మందుల ద్వారా ఈ ప్రెషర్ తగ్గించడానికి మనం మందులు ఇస్తాము. యాంటాసిడ్స్ కావచ్చు,
టర్లీప్రెసిన్, శాండోస్టాటిన్, ఆక్ట్రియోటైడ్ అనే మందుల ద్వారా కానీ ఈ ప్రెషర్ తగ్గిస్తాం. మందుల ద్వారా తగ్గలేదు అంటే ఇమ్మీడియట్గా ఎండోస్కోపీ అనే యంత్రం ద్వారా నోటి ద్వారా లోపలికి వెళ్ళి ఎక్కడైతే బ్లీడింగ్ ఉందో చూస్తాము. సో ఇసోఫెజల్ వారిసిస్ అయితే ముందు చెప్పినట్టుగా రబ్బర్ బ్యాండ్స్ వేసేస్తాం వాటిపైన, సో దట్ ఇమ్మీడియట్గా బ్లీడింగ్ ఆపేటట్టు ఆపుతాము. నెక్స్ట్ స్టమక్లో వాస్కులర్ ఎక్టేసియస్కి ఏపీసీ అంటారు, ఆర్గాన్ గ్యాస్ ద్వారా కాటరైజ్ చేసేసి ఆ బ్లీడింగ్ ఆపేస్తాం. సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ వేస్. సో ఇవన్నిటి ద్వారా మందుల ద్వారా ఇఫ్ యూ డోంట్ గెట్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్, ఇఫ్ ఎండోస్కోపిక్లీ ఆల్సో సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ రాకపోతే దెన్ ద నెక్స్ట్ లైన్ వుడ్ బి టిప్స్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ట్రాన్స్ జుగులార్ ఇంట్రాహెపాటిక్ పోర్టోసిస్టమిక్ స్టెంట్ షంటింగ్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. లివర్లో చేసే కొంచెం అడ్వాన్స్ ప్రొసీజర్ అది. దాని ద్వారా పోర్టల్ ప్రెషర్స్ తగ్గడం కోసం అని ఒక స్టెంట్ వేసేస్తారు లోపల. సో మందులు ఎండోస్కోపీ ద్వారా తగ్గనివి ఆ స్టెంట్ వేసించో ఈ ప్రెషర్స్ తగ్గిపోయి బ్లీడింగ్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సార్, కొంతమందిలో వింటుంటాం పొట్టలో విపరీతమైన మంట ఉందండి, అలాగే చాలా పెయిన్గా ఉంది, అసలు భరించలేకపోతున్నాం అంటుంటారు. అసలు ఇంత విపరీతమైన నొప్పి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి డాక్టర్? మంట, నొప్పి కుడ్ బి 2 డిఫరెంట్ రీజన్స్. మంట వల్ల కూడా నొప్పి రావచ్చు, నొప్పికి చాలా వేరే కారణాలు కూడా ఉండవచ్చు. మంట హైపర్ అసిడిటీ సిండ్రోమ్స్ ఉండవచ్చు. దేర్ కుడ్ బి సమ్ రీజన్స్ వై దే కుడ్ హ్యావ్ హైపర్ అసిడిటీ. వాళ్ళు తీసుకునే మందులు, ఆహారం వల్ల ఉండొచ్చు, వాళ్ళ పాస్చర్ వల్ల ఉండొచ్చు, వాళ్ళ బాడీ వెయిట్ వల్ల ఉండొచ్చు. అదేవిధంగా దేర్ ఆర్ సమ్ క్యాన్సరస్ కండిషన్స్ దట్ కెన్ ఆల్సో కాజ్ హైపర్ అసిడిటీ. సో దానివలన మన ఇసోఫజైటిస్, గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇవన్నీ డెవలప్ అయ్యి ఇట్ కెన్ కాజ్ పెయిన్. నొప్పి అంటారా, కడుపులో నొప్పికి దేర్ ఆర్ మిలియన్ రీజన్స్ ఫర్ కడుపులో నొప్పి. మన లివర్, గాల్ బ్లాడర్ ఉండొచ్చు, మన కడుపు ఉండొచ్చు, చిన్న పేగు, పెద్ద పేగు కారణాల వలన, బ్లడ్ సప్లై తగ్గిపోవడం వలన, అదేవిధంగా కోలన్ స్పాజమ్స్ వలన రావచ్చు. వెరీ కామన్ కండిషన్స్ సచ్ యాజ్ కాన్స్టిపేషన్, మలబద్ధకం, దానివల్ల నొప్పి రావచ్చు. సో నొప్పికి ఒక్కొక్క ఇఫ్ యూ స్టార్ట్ డైసెక్టింగ్ వన్ ఆర్గన్ ఆఫ్టర్ ది అదర్, నొప్పికి కారణం అనేది తెలుసుకోవచ్చు. వీ ఫాలో అ స్ట్రిక్ట్ సెట్ ఆఫ్ స్టెప్స్ టు డిటర్మిన్ ద కాజ్ ఫర్ ది పెయిన్. డాక్టర్, విపరీతమైన కడుపు నొప్పి ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంటారు, ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు అసలు? సో ఈ టెస్టింగ్ చేసే ముందు కడుపు నొప్పి కోసం ఫస్ట్ యాజ్ అ డాక్టర్ యూ నీడ్ టు డిటర్మిన్ ఇఫ్ యూ కెన్ ఐసోలేట్ వేర్ ద పెయిన్ ఇస్ కమింగ్ ఫ్రమ్. అంటే మీరు కడుపు కుడి భాగంలో నొప్పి ఉందా, ఎడం భాగంలో నొప్పి ఉందా, మధ్య భాగంలో ఉందా, కింది పోర్షన్లోనా, పైన పోర్షన్లోనా, ఇవన్నీ చూసి, ఛాతీలోనా, కడుపులోనా నొప్పి చూసి ఎక్కడి నుంచి ఒరిజినేట్ అవుతుంది అనేది ఒక బేసిక్ ఐడియా తెచ్చుకుని దెన్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్. ఇన్వెస్టిగేషన్స్ ఎలాంటివి అంటే ఫస్ట్ కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాము, లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాము, లివర్లో ఎక్కడన్నా ఏమన్నా అబ్స్ట్రక్షన్ ఉందా చూడడం కోసం. ప్యాంక్రియాస్ అంటే క్లోమగ్రంథి, దాంట్లో ఏమన్నా వాపు వచ్చిందా చూడడం కోసం అని కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. అదేవిధంగా సిబిసి అంటే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా తెలుసుకోవడం కోసం అని, బ్లీడింగ్ ఏమైనా ఉందా తెలుసుకోవడం కోసం అని కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ఇవన్నీ చూస్తాం ఫస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా ఇఫ్ వీ కెనాట్ గెట్ అ డెఫినెట్ ఆన్సర్, నెక్స్ట్ వీ గో టు ఇమేజింగ్ స్టడీస్. ఇమేజింగ్ స్టడీస్ అంటే యూజువల్గా నాన్ ఇన్వేజివ్ ఇమేజింగ్ స్టడీస్, అల్ట్రాసౌండ్ అబ్డమిన్ అంటారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒకటి, ఈజీలీ అవైలబుల్, తొందరగా చేసేయచ్చు, నో రేడియేషన్ రిస్క్, అండ్ ఇట్స్ అ చీప్ టెస్ట్ ఆల్సో. సో దాని ద్వారా ఏమన్నా గ్లేరింగ్ అబ్నార్మాలిటీస్ ఉంటే లివర్లో, గాల్ బ్లాడర్లో ఏమైనా రాళ్ళు అడ్డం పడ్డాయా, జాండిస్ ఏమైనా ఉందా, జాండిస్ కారణాలు ఏమైనా ఉన్నాయా, ప్యాంక్రియాస్లో ఏమైనా వాపు ఉందా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ అనేది బాగా ఉపయోగపడుద్ది. ఇఫ్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు కానీ ఆన్సర్ రాకపోతే దెన్ వీ గో ఫార్ ఐదర్ సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ కడుపుది, ఇలాంటి టెస్ట్ చేస్తూ ఉంటాము. డాక్టర్, అక్యూట్ ప్యాంక్రటైటిస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఏమన్నా రిస్క్ అనుకోవచ్చా? అక్యూట్ ప్యాంక్రటైటిస్ అంటే ప్యాంక్రియాస్, క్లోమగ్రంథి, మన కడుపు వెన్నపూసకి మధ్య భాగంలో ఉండే ఒక ఆర్గన్, చాలా ఇంపార్టెంట్ ఆర్గన్, వెరీ వైటల్ ఆర్గన్ విచ్ వీ కెనాట్ సర్వైవ్ వితౌట్. మన ఎండోక్రైన్ అండ్ ఎక్సోక్రైన్ ఫంక్షన్స్ ఉంటాయి ప్యాంక్రియాస్కి. మన డయాబెటీస్కి కారణమైన ఇన్సులిన్ ఏదైతే ప్రొడ్యూస్ చేయాలో బాడీ, ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్యాంక్రియాస్లో జరుగుద్ది. మనం తిన్న తర్వాత మన ఆహారాన్ని డైజెస్ట్ చేయడం కోసము కొన్ని ఎంజైమ్స్ కూడా ఈ ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ అవుతాయి. సో ప్యాంక్రిటైటిస్ అంటే ఈ ప్యాంక్రియాస్లో వాపు రావడాన్ని ప్యాంక్రిటైటిస్ అంటాం.
సడన్గా పెయిన్ వచ్చిన దాన్ని అక్యూట్ ప్యాంక్రిటైటిస్ అంటాం. సో అక్యూట్ ప్యాంక్రిటైటిస్కి కారణాలు, మోస్ట్ కామన్ కారణాలు చెప్పుకోవాలంటే మన పిత్తాశయం, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టోన్స్ ఒకటి ఆ ప్యాంక్రియాటిక్ డక్ట్, బైల్ డక్ట్ ఏరియాలో పడిపోయినచో అక్కడ అడ్డం పడినప్పుడు ప్యాంక్రియాస్లో వాపు వస్తుంది. ఆల్కహాల్ తాగే వాళ్ళు కూడా ప్యాంక్రిటైటిస్ అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. సో మీరు అడిగిన క్వశ్చన్, ట్రీట్మెంట్ ఏంటి ప్యాంక్రిటైటిస్కి, ఇదేమన్నా లైఫ్ థ్రెటనింగ్ అని. ఇఫ్ నాట్ ట్రీటెడ్ డెఫినెట్లీ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. సో దాని సివియారిటీని బట్టి వీ ట్రీట్ ద పేషెంట్. దాన్ని మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ ప్యాంక్రిటైటిస్ అని మేము దాన్ని క్యారెక్టరైజ్ చేస్తుంటాం. మైల్డ్ ప్యాంక్రిటైటిస్ని ట్రీట్మెంట్ కోసం ఫస్ట్ ఆల్కహాల్ ఆపేసి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిచ్చేసి కొన్ని యాంటాసిడ్స్, పెయిన్ మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత కారణం తెలుసుకుంటాం. ఫస్ట్ ఏదన్నా మన ఈ బైల్ డక్ట్లో రాయి అడ్డం పడిందని తెలిస్తే ఇమ్మీడియట్గా ఈఆర్సిపి అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రియాటికోగ్రఫీ అని. నోట్లో నుంచి వెళ్ళి ఏదైతే రాయి అడ్డం పడిందో ఆ రాయిని తీసేస్తూ ఉంటాం. అదొక కారణం. కొన్ని మందుల వలన కూడా ప్యాంక్రిటైటిస్ అప్పుడు వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మందులు ఆపేయడము, సీరం కాల్షియం అంటే బ్లడ్లో కాల్షియం లెవెల్స్ పెరిగిపోవడం వలన, ట్రైగ్లిజరైడ్స్ అంటారు, ఇవి పెరిగిపోవడం వలన కూడా ప్యాంక్రిటైటిస్ వస్తూ ఉంటుంది. వీటన్నిటికీ సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్ చేస్తూ ఉంటాం. సో మైల్డ్ కేసెస్ని యూజువల్గా అవుట్ పేషెంట్లో మేనేజ్ చేస్తాము. లైఫ్ రిస్క్ ఏమైనా ఉంటుందా డాక్టర్ ఈ ప్రాబ్లం వల్ల? డెఫినెట్లీ. ఈ మోడరేట్ అండ్ సివియర్ ప్యాంక్రిటైటిస్ అదైతే అంటామో మనము, దాన్ని కరెక్ట్ టైంలో డాక్టర్ది వచ్చి కలిసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్న వారిలో రిస్క్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. ఇఫ్ అన్ట్రీటెడ్ దెన్ సివియర్ ప్యాంక్రిటైటిస్ కెన్ హ్యావ్ సీక్వెలే, అంటే దాని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఏవి అంటే ప్యాంక్రియాస్ చుట్టూ పస్ లాగా ఫామ్ అయిపోవడము, ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్ అంటారు, ప్యాంక్రియాటిక్ సూడోసిస్ట్ అంటారు. ఇవన్నీ డెవలప్ అయిన వాళ్ళలో ప్రొలాంగ్డ్ హాస్పిటల్ స్టే, ప్రొలాంగ్డ్ యాంటీబయాటిక్స్, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఇన్ ద హాస్పిటల్, ఇవన్నీ ఉంటాయి. దట్ కుడ్ బి ఎ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ ఇఫ్ నాట్ ట్రీటెడ్ అట్ ద రైట్ టైం అండ్ అప్రోప్రియేట్లీ. డాక్టర్, కడుపులో నొప్పి, అలాగే జాండీస్, అలాగే ఫీవర్, ఎట్ ఎ టైం ఈ 3 ఒకేసారి అటాక్ అయితే ప్రమాదం అనుకోవచ్చా? తప్పకుండా అండి, డెఫినెట్లీ ఇట్ క్యాన్ బి ఎ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. కడుపులో నొప్పి, జాండీస్, ఫీవర్ 3 ఒకేసారి వచ్చినప్పుడు తప్పనిసరిగా అందరికీ అర్థమయ్యేది లివర్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు కామన్ మ్యాన్ అర్థం చేసుకుంటాడు. కానీ ఆ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడానికి అర్జెంటుగా మీరు దాన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. వైరల్ హెపటైటిస్ అంటారు ఒక కండిషను. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ, బి అండ్ సి, ఈ వైరసెస్ వీటి వలన కూడా కొంచెం నొప్పిలాగా వచ్చేసి లివర్లో వాపు రావడము, వాంతులు రావడము, విరోచనాలు రావడము, అదేవిధంగా ఫీవర్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఈ బైల్ డక్ట్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎక్కడైతే రాళ్ళు తయారయ్యి ఆ డక్ట్ని ఎక్కడైతే బ్లాక్ చేస్తాయో అప్పుడు కూడా సిమిలర్ ఫైండింగ్స్ వస్తాయి. దాన్ని కొలాంజైటిస్ అంటాం. ఫీవర్, రైట్ అప్పర్ క్వాడ్రంట్ పెయిన్, జాండిస్. కొలాంజైటిస్ అంటే లివర్లో వచ్చిన ఇన్ఫెక్షన్, అబ్స్ట్రక్షన్, బ్లాకేజ్ వలన మన బ్లడ్ స్ట్రీమ్లోకి స్ప్రెడ్ అయిపోద్ది. అలా వచ్చినప్పుడు మన బాడీలోని వేరే ఆర్గన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దాన్ని we have to tackle immediately, otherwise it can be a life threatening condition. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, దీనికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అపోలోలో? అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటే, అక్యూట్ అంటే షార్ట్ కోర్స్లో అర్జెంటుగా సడన్గా అయ్యేదాన్ని అక్యూట్ అంటారు. లివర్ ఫెయిల్యూర్ అంటే లివర్ అనేది సరిగా పనిచేయకపోవడం లివర్ ఫెయిల్యూర్ అంటారు. దిస్ డెఫినెట్లీ అగైన్ ముందు చెప్పిన వాటిలాగా ఇది కూడా ఇట్స్ అ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. సెవరల్ రీజన్స్, కారణాలు అనేకం. కొన్ని మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది, దానివల్ల కూడా టీబీ మందుల వలన కావచ్చు, కొన్ని మెడికేషన్ ఓవర్ డోసేజ్ వలన కావచ్చు, ఆల్కహాల్ మితిమీరంగా తాగిన వాళ్ళలో కావచ్చు, ఆర్ లివర్ సిరోసిస్ అనే ఒక కండిషన్ ఉందో అది కొంచెం సీరియస్ అయిపోయినప్పుడు కానీ లివర్ ఫెయిల్యూర్లోకి పోయే కారణాలు ఉంటాయి. పిల్లల్లో అయితే ఈ లివర్ ఫెయిల్యూర్కి కారణాలు కొన్ని వేరే ఉంటాయి. ఈ లివర్ ఫెయిల్యూర్ అనేది ఎలా ప్రజెంట్ అవుద్దంటే, మన బ్లడ్ టెస్ట్లో కొన్ని చూస్తూ ఉంటాం మనం ల్యాబ్స్, అవి ఐఎన్ఆర్ అంటారు, టోటల్ బిలిరూబిన్ ఇలాంటివి పెరగకపోవడము, హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటే పేషెంట్ నిద్ర మత్తులోకి వెళ్ళిపోవడము, అలానే డీప్ కోమాలోకి వెళ్ళిపోవడం, ఇలాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడు అక్యూట్ లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్తున్నారు అనేది తొందరగా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఇట్ ఈజ్ అ మెడికల్ ఎమర్జెన్సీ. You have to come to your nearest
స్పెషాలిటీ హాస్పిటల్స్ టు గెట్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. దీని ట్రీట్మెంట్ ఏంటి అని అడుగుతారు మీరు నెక్స్ట్ అక్యూట్ లివర్ ఫెయిల్యూర్కి. ఫస్ట్ try to find out the cause for the liver failure. If it is a reversible cause, treat the cause immediately. Appropriate treatment చేస్తూ ఉంటాము. Final end stage treatment, if it is not responding to medical management, would be liver transplantation. అపోలో హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. వీ ఫాలో సమ్ పారామీటర్స్ చూసి కొన్ని స్కోర్స్ ఉంటాయి. ఈ స్కోర్స్ అన్నిటినీ క్యాల్కులేట్ చేస్తూ సీరియల్గా ఫాలో అప్ చేస్తూ రెస్పాన్స్ టు మెడికేషన్స్ చూస్తూ if not responding to our medical management, then we recommend liver transplantation. We have an excellent team which takes good care of patients with acute liver failure. డాక్టర్, అక్యూట్ కోలిసిస్టైటిస్ గురించి చెప్పండి, అలాగే దీనికి సంబంధించి ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది? అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటే మన గాల్ బ్లాడర్ పిత్తాశయం అనేది లివర్ కింది భాగంలో ఉండే ఒక చిన్న ఆర్గన్, బైల్ శాక్. మనం బైల్ అనేది ఎక్కడైతే స్టోర్ చేస్తుంటామో దాన్ని గాల్ బ్లాడర్ అంటారు. దానికి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు, ఎస్పెషలీ దాంట్లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు దాన్ని అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటారు. కామన్గా అయ్యేది ఏంటంటే ఏదైనా రాయి, చిన్న రాయి నెక్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ దాని బేస్లో ఇరుక్కుపోయినప్పుడు దాన్ని అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటారు. ఎలా ఉంటుందంటే దాని ప్రజెంటేషను సడన్ షార్ప్ పెయిన్ వస్తుంది కుడి భాగంలో. తిన్న తర్వాత పెయిన్ అనేది పెరిగిపోవడము, జ్వరం రావడము, నాజియా, వామిటింగ్ ఇలాంటివి రావడము ఉంటాయి. ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఈజీగా మనము దీన్ని ఐడెంటిఫై చేయగలుగుతాము. దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే సింపుల్ అక్యూట్ కోలిసిస్టైటిస్కి బౌల్ రెస్ట్ అంటే తినే ఆహారం కొంచెం ఆపేసి యాంటీబయాటిక్స్ ఇచ్చేసి పెయిన్ మెడికేషన్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చేసి తగ్గించేసి కోలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ సర్జరీ చేసి దీన్ని ట్రీట్ చేస్తారు. కొన్నిసార్లు దీని కాంప్లికేషన్ కింద ఏమవుద్దంటే ఒక రాయి అనేది గాల్ బ్లాడర్ నెక్ దగ్గర ఇరుక్కున్నది పడిపోయి బైల్ డక్ట్లో పడిపోయినప్పుడు దాని కాంప్లికేషన్స్ కింద జాండిస్ రావడము, బ్లడ్ స్ట్రీమ్లో ఇన్ఫెక్షన్ రావడము, సెప్సిస్ అనే కండిషన్ రావడము, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన కొలాంజైటిస్ అనే కండిషన్ రావడం జరుగుద్ది. అది జరిగినప్పుడు ఈ గాల్ బ్లాడర్ తీసే ముందు మనము ఈఆర్సిపి ముందు డిస్కస్ చేసినట్టు ఎండోస్కోపీ ద్వారా వెళ్ళి ఆ ఏదైతే రాయి గాల్ బ్లాడర్ నుంచి పడిపోయి బైల్ డక్ట్లో పడిపోయిందో ఆ రాయిని తీసేసి స్టెంట్ పెట్టడము ఇలాంటి ప్రొసీజర్స్ చేసి తర్వాత వన్స్ ద గాల్ బ్లాడర్ కూల్స్ డౌన్ కోలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ సర్జరీ చేసి దీన్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. సార్, ఈ ప్రాబ్లమ్కి సంబంధించి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ గురించి చెప్పండి. సో వీ హ్యావ్ అ కాంప్రహెన్సివ్ టీమ్ విచ్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఫినిష్ అండి. మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇంటెస్టైనల్ సమస్యలు, లివర్ సమస్యలు, ప్యాంక్రియాస్ సమస్యలు, అన్నవాహిక సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా కానీ మీకు కావాల్సిన స్పెషాలిటీ కాంప్రహెన్సివ్ టీమ్ మా దగ్గర ఉంది. ఎండోస్కోపీ ద్వారా కానీ, కొలనోస్కోపీ కానీ, సిటీ స్కాన్లు కానీ, అదేవిధంగా ఈఆర్సిపి, ఈయుఎస్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ కానీ, నేను చెప్పిన టిప్స్ ప్రొసీజర్ కానీ, లేకపోతే సర్జరీ అవసరం పడితే వాళ్ళలో సర్జికల్ ట్రీట్మెంట్ కానీ, అండ్ ద ఫైనల్ స్టేజెస్ సచ్ as liver transplantation వరకు ఏ విధమైన ట్రీట్మెంట్ అవసరం ఉన్నా కానీ వీ హ్యావ్ అ కాంప్రహెన్సివ్ టీమ్ ఎట్ అపోలో విచ్ ఆర్ అవైలబుల్ 24 hours at your service. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ అపోలో ఆరోగ్యం వస్తూ నెక్స్ట్ వీక్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.